వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 12వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నాం. పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. శ్రీమన్నారాయణుడి దగ్గరికి వచ్చి ఆ మోహిని స్వరూపాన్ని ఒకసారి చూపించుకుని అడిగాడు పరమేశ్వరుడు. శ్రీ శుకవాచ. ఏవం అభ్యర్థితో విష్ణుర్భగవాన్ శూలపాణినా ప్రహస్య భావగంభీరం గిరీశం ప్రత్యభాషత. శుకులవారన్నాడు, శూలపాణి అయిన పరమశివుడు ఇట్లు ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు దరహాసమనొచ్చుచూ భావగాంభీర్యముతో శంకరునికిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. శ్రీ భగవాను వాచ. కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా ధృతః. పశ్యతాసురకార్యాణి గతే పీయూషభాజనే. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమ. కామినాం బహుమంతవ్యం సంకల్ప ప్రభవోదయం. మహావిష్ణువు అన్నాడు, మహాదేవా, ఆ సమయమున దైత్యులు అమృత కలశమును తీసుకొని పోతున్నారు. అప్పుడు దేవతల కార్యమును సాధించుటకు దైత్యులలో కౌతూహలమును కలిగించుటకు నేను స్త్రీ రూపాన్ని ధరించా. దైవశిరోమణి, నీవు ఆ రూపమును చూడగోరుచున్నావు గనుక దానిని నీకు చూపిస్తాను. కానీ ఆ రూపము కాముకులకే ఆదరణీయము. ఎందులకనగా అది కామభావమును ఉత్తేజితమునర్చునట్టిది సుమా అన్నాడు. శ్రీ శుకవాచ. ఇది బ్రువాణో భగవాన్స్తత్రైవాంతరధీయత సర్వతశ్చారయన్శ్చక్షుర్భవ ఆస్తే సహోమయ. శుకులవారన్నాడు, రాజా, ఇలా పలుకుచుండగానే విష్ణు భగవానుడు అక్కడనే అంతర్ధానం అయిపోయాడు. శంకరుడు సతీదేవి 4 దిశల యందును తమ చూపులను ప్రసరింపజేయచు అలాగే కూర్చుని ఉన్నారు. తతో దదర్శోపవనే పరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే విక్రీడతీం కందుక లీలయా లసత్. దుకూల పర్యస్తనితంబమేఖలాం ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్ట హోరోరుభరై పదే పదే. ప్రపద్యమానామివ మధ్యతశ్చలత్ పద ప్రవాళం నయతీం తతస్తతః. దిక్షు భ్రమత్ కందుక చాపలైర్భృశం ప్రోద్విగ్న తారాయతలోలలోచనాం స్వకర్ణ విభ్రాజిత కుండలోల్లసత్ కపోల నీలాల కమండితాననాం. శ్రధద్దుకూలం కబరీం చ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా వినిఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయా తాం వీక్ష్య దేవైతి కందుక లీల ఏష వ్రీడాస్ఫుటస్మిత విసృష్ట కటాక్షముష్టః. స్త్రీ ప్రేక్షణ ప్రతి సమీక్షణ విహ్వలాత్మా నాత్మానమంతికౌ మాం స్వగణాంశ్చ వేద తస్యాః కరాగ్రాత్ సతు కందుకో యదా. గతో విదూరం తమనువ్రజ స్త్రియాః వాసస్స సూత్రం లఘు మారుతో హరద్భవస్య దేవస్య కిలానుపశ్యతః. ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమాం దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్జంత్యాం భవః కిల. ఇంతలో తమ ఎదుట ఒక అందమైన ఉపవనమును చూశారు. అందు చిత్ర విచిత్రములైన పువ్వులతోనూ ఎర్రని చిగురుటాకులతోనూ నిండిన పలు విధములైన వృక్షములు శోభిల్లుతున్నాయి. ఆ ఉపవనమునందు ఒక సుందరి గంతులు వేస్తూ బంతి ఆడుతోంది. ఆమె చక్కని పట్టు వస్త్రములు ధరించి ఉన్నది. ఆమె నడుమున ధరించిన ఉడ్డాణము మనోహరంగా ఉన్నది. ఆమె బంతిని పట్టుకొనుటగా ఎగురుచుండగా ఆమె స్తనములు వాటిపై గల హారములు కదలుచున్నాయి. ఆమె యొక్క స్తనముల భారమునకు సన్నని నడుము అడుగడుగునను విరిగిపోవచ్చున్నదాయినట్లు
ఇంపు సొంపులను నింపుచూ ఇటునటు అల్లాడుచుండెను. ఎర్రని చిగురుటాకుల వలె కోమలమైన పాదములతో ఆమె హొయలు రొలిగించుచూ నడుస్తున్నది. బంతి ఇటునటు ఎగురుచుండగా ఒక్కసారి గంతు వేసి దానిని పట్టుకొనుచుండెను. అప్పుడు ఆమె విశాలమైన కన్నులు చలించుచు ఉద్వేగములకు ఉరియవుచుండెను. ఆమె చెవులయందలి కుండలముల కాంతులు కపోలములపై ప్రతిఫలిస్తున్నాయి. ఉంగరములు తిరిగిన ఆమె నల్లని ముంగురులు పాలభాగమున పడుచు ఆమె ముఖ శోభలను ఇనుమడింపజేయుచుండెను. ఆమె కుచ్చిళ్ళు జారిపోవచుండగా, జడముడి విడిపోవచుండగా సుకుమారమైన ఎడమ చేతితో సవరించుకొనుచున్నది. అదే సమయమున కుడి చేతితో బంతిని ఎగరవేయుచు సకల జగత్తును తన మాయలో ముంచివేస్తున్నది. ఆమె బంతితో ఆడుచూ ఇంచుక సిగ్గుతో దరహాసము చేయుచూ తన క్రీగంటి చూపుతో శంకరుని వైపు చూసింది. అంతట శంకరుని మనస్సు వశము తప్పెను. అప్పుడు ఆయన రెప్పవాల్చక మోహినిని గాంచుచూ వివహలుడై తనను తాను మర్చిపోయాడు. ప్రక్కనే కూర్చున్న సతీదేవిపై గాని గణములపై గాని ఆయనకు ధ్యాసయే లేకుండెను. ఒకసారి బంతి ఆమె చేతి నుండి జారి కొద్ది దూరమునకు పోయింది. అప్పుడు ఆమె దాని వెంట పరిగెత్తింది. అదే సమయంలో శంకరుడు చూచుచుండగానే అప్పుడే వీచిన వాయు తరంగమునకు ఆమె పలుచని చీర మొల నూలుతో సహా ఎగిరిపోయింది. మోహిని యొక్క ప్రతి అంగము కమనీయమై మనోహరంగా ఉన్నది. ఆమెను చూచినంతనే పరమశివుడు ఆకర్షితుడై ఆమెపై మరలుగొనెను. ఆమెయును ఆయనపై ఆసక్తురాలైనట్లు కనిపించింది. తయాపహృత విజ్ఞానస్తత్కృత స్మర విహ్వల భవాన్యాపి పశ్యంత్యాగత హ్రీస్తత్పదం యయౌ సా తమాయాంతమాలోక్య వివస్త్రా వీడితా భృశం నిలీయమానా వృక్షేషు వసంతీనాన్వతిష్ఠత తామన్వగచ్చద్భగవాన్ భవ ప్రముషితేంద్రియః కామస్య చ వశం నీతః కరేణుమివ యూధపః సోనువ్రజ్యాతివేగేన గృహీత్వా నిచ్చతీం శ్రియం కేశబంధౌ పానీయ బాహుభ్యాం పరిశస్వతే సోపగూఢా భగవతా కరిణా కరిణీ యథా ఇతస్తత ప్రసర్పంతి విప్రకీర్ణ శిరోరుహ. ఆమె శివుని వివేకమును హరించి వేసింది. శంకరుడు ఆమె యొక్క హావభావములకు ముగ్ధుడయ్యాడు. పార్వతీదేవి చూస్తుండగానే ఆయన సిగ్గు విడిచి ఆమె వెంట పరిగెత్తసాగాడు. ఆమె వస్త్రము జారిపోవచుండెను. శంకరుడు తన వైపు వచ్చుచుండగా చూచి బిడియపడుచు ఒక చెట్టును వదలి మరొక చెట్టు చాటును దావికొనుచు నవ్వుచున్నది ఆమె. కానీ ఆమె ఒక చోట నిలవకుండెను. మహాదేవుని ఇంద్రియములు ఆయన వశములో లేకుండెను. గజరాజు అడయేనుగు వెనుక వలె ఆమెను అనుసరిస్తూ పరుగులు తీశాడు. పరమశివుడు మిక్కిలి వేగంగా ఆమె వెంట పరుగులు తీస్తూ ఆమె కొప్పును పట్టుకున్నాడు. ఆమెకు ఇష్టము లేకున్నను ఆ స్వామి రెండు భుజములతో ఆమెను కౌగిలించుకొనెను. మగ ఏనుగు ఆడయేనుగును వలె శంకరుడు ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె ఇటునటు కదులుచూ ఆయన పట్టు నుండి విడిపించుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నములు ఆమె కేశములు చెల్లా చెదరైపోయాయి అంటాడు. శివకేశవులిద్దరూ విష్ణుమాయని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి మాయ వలన మనుషులంతా కూడా ఆ లోపల పడిపోతారు ఆ చక్రంలో, దానికి ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి తప్ప మరొకటి కాదు. ఆ తరువాత ఏం జరిగిందో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.